మకర రాశి వారికి వారి యొక్క గ్రహస్థితి శని స్వస్థానంలో ఉన్నాడు, చంద్రుడు లాభస్థానంలో ఉన్నాడు, కుజుడు 4వ స్థానంలో మిశ్రమ ఫలితాలను ఇస్తున్నాడు. అయితే బుధుడు 5వ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీరు చేసే ఏ ఆలోచనైనా బుద్ధివంతంగా ఉంటుంది, అంటే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఏ ఆలోచన చేయాలన్నా కరెక్ట్గా చక్కగా కూర్చుని నిదానంగా కూర్చుని ఆలోచన చేయండి, అది సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ గ్రహస్థితుల ప్రభావము విద్యార్థులకు ఎలా ఉంటుంది అంటే 5 సబ్జెక్టులో మెరుగైన గ్రిప్ ఉంటుంది మీకు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ సమయంలో మీరు రెడీ అయిపోండి, సక్సెస్ సాధిస్తారు. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే ఇంటర్నల్ ప్రమోషన్స్ వస్తాయి, అంటే మీ యొక్క పనిచేసే స్థానంలోనే వేరే బ్రాంచెస్లో కానీ లేదా మీరున్న దాంట్లో ప్రమోషన్స్ రావడం కానీ అలాగా ఇంటర్నల్గానే జరిగే అవకాశం ఉంది. ప్రమోషన్స్ కూడా మీరు ఊహించని స్థాయిలో ఊహించని స్థానానికి వెళ్ళేటట్టుగా కనబడుతోంది. దీంతో పాటు ప్యాకేజీలు కూడా పెరుగుతున్నాయి. ఉద్యోగ పరిధిలో అంటే మీరు చేసే పనిలో శ్రద్ధ పెట్టండి, జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే స్థిర చరాస్తులకు ఇన్వెస్ట్మెంట్స్కి కానీ ఏదైనా పెట్టుబడులకు కానీ ఈ సమయము అత్యంత అనుకూలమైన సమయము. తక్షణమే పెట్టుబడులు పెట్టుకోండి. పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో చాలా చక్కగా ఉండబోతోంది. ఎవరైనా భాగస్వామ్య ఒప్పందాలు కానీ లేదంటే విదేశాల్లో పెట్టుబడులు పెట్టుకోవాలన్నా లేదా వాళ్ళతో అక్కడ వ్యాపారం చేసుకోవాలన్నా ఇలా మీరు ఏదైతే గ్రోత్కి మీ యొక్క ఆలోచన చేస్తారో దానికి సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. విస్తరణకు కానీ కొత్తగా రావడానికి కానీ లేదా ఉన్న వాటిని ప్రమోట్ చేసుకోవడానికి కానీ పెట్టుబడులకు కానీ లేదా ఏది చేసినా వ్యాపారస్తులకు ఇది శుభ సమయము, అస్సలు వృధా చేసుకోకండి. అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే శాశ్వత నీటి వనరుల మీద మీరు ఆధారపడాలి. టెంపరీగా అనేది ఇప్పుడెప్పుడు చూసుకోకండి, ఎందుకంటే వాతావరణం అనుకూలంగా లేదు కాబట్టి నీటిని నిల్వ చేసుకునే ప్రయత్నమే తప్పనిసరిగా చేయండి. దానికి సంబంధించిన ప్రత్యామ్నాయ మార్గాలు కూడా అన్వేషించండి. అయితే వ్యవసాయ రుణాలు మంజూరు అయ్యే అవకాశము, గతంలో మీరు పెట్టుకున్నవి ఇప్పుడు మీకు శాంక్షన్ అయ్యే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఛాతీకి సంబంధించినటువంటి సమస్యలు, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. దానికి సంబంధించిన ప్రత్యామ్నాయాలు కూడా, అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కానీ ఎక్స్రేలు తీయించుకోవడం కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక ఈ సమయంలో చేసుకోండి. తీవ్రంగా గోచరిస్తున్నాయి, నెగ్లెక్ట్ చేయకండి. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కనుక పురాతన ఆస్తుల మీద మీకు వివాదాలు గతంలో ఉన్నట్టయితే కనుక అవి ఇప్పుడు మీ పక్షాన వచ్చేటట్టు దాయాదుల ఆస్తులు కలవడం కానీ కోర్టు తీర్పు మీ పక్షాన ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ మీకు సక్సెస్ కలిగించేటట్టుగా ధనం వచ్చేటట్టుగా గోచరిస్తున్నాయి. దానికి తగ్గట్టుగా మీరు ప్రణాళికలు వేసుకోండి. పెద్దవారి ఆశీర్వాదము మీకు ఈ సమయంలో ఉపయోగపడుతుంది. గతంలో చాలా ఇబ్బందులు పడి ఉంటారు కదా, వాటన్నిటికీ చల్లని గాలిలాగా ఈ సమయంలో మీకు ఉపశమనం కలుగుతుంది. తర్వాత ఐటీ వాళ్ళకి చూసుకున్నట్టయితే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కోర్సుల్లో చేరాలి అని అనుకున్న వాళ్లకు ఇది కరెక్ట్ సమయము. తక్షణమే ఆ ప్రయత్నం చేసుకోండి. ఆల్రెడీ చేస్తున్న వాళ్లకు మీకు జాబులు రావాలన్నా లేదంటే ప్రమోషన్స్ రావాలన్నా దానికి కూడా ఇది కరెక్ట్ టైము. దానికి తగ్గ ప్రణాళికలు వేసుకోండి. అయితే డేటా సైన్స్ ఎవరైతే గతంలో చదివి ఉంటారో దానికోసం ఇప్పుడు చదవాలి అని అనుకుంటున్నారో ఇద్దరికీ కూడా ఇది కరెక్ట్ టైము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. కాంట్రాక్టుదారులకు చూసుకున్నట్టయితే కనుక ఇంజనీరింగ్ ప్రాజెక్టులు అలాంటివి ఏమైనా ఉంటే కనుక లేదా నూతన ఒప్పందాలు చేసుకోవాలంటే బిల్డింగ్ సంబంధించి కన్స్ట్రక్షన్కి సంబంధించిన ప్రాజెక్టులు కానీ ఇలాంటివి ఏమైనా తీసుకోవాలి అంటే కనుక వారికి ఇది కరెక్ట్ సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక విరోధులను ఎదుర్కోవడానికి ఇది మీకు కరెక్ట్ టైము. వెంటనే ఆ ప్రయత్నం చేసుకోండి. ప్రణాళికలు వేసుకోండి. వాళ్ళని డి అంటే డి అన్నట్టుగా మీరు ఎదురు వెళ్ళవచ్చు. అయితే అంటే కొన్ని చోట్ల మీదైన ఒక ఇంప్రెషను కలుగుతుంది. అంటే ఈ లీడర్ అంటే ఇలాగే ఉండాలి, ఈ రాజకీయ నాయకుడు అంటే ఇలాగే ఉండాలి అని ప్రజలలో స్థిరస్థాయిగా ఉండే ఒక ఇంప్రెషన్ని మీరు పొందగలుగుతారు. అయితే సినిమా పరంగా చూసుకున్నట్టయితే గృహానికి అంటే కుటుంబానికి సంబంధించిన కథలు కానీ ఫ్యామిలీ డ్రామాలకు సంబంధించినటువంటి కథలు కానీ ఫ్యామిలీ రిలేటెడ్ స్టోరీస్కి కానీ ఇటువంటివి సినిమాలుగా తీస్తే
ఇటు నిర్మాతలకు ఇటు డైరెక్టర్లకు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే వాతావరణ పరంగా చూసినట్టయితే కనుక అంత వాతావరణం అనుకూలంగా లేదు. వేడి గాలులు, అకాల వర్షాలు, తేమ తగ్గడము ఇలాంటివి గోచరిస్తున్నాయి. అయితే పాదాల నొప్పులు కలగడంతో పాటు వెన్ను తిమ్మిర్లు, అధిక వేడి ప్రాంతాల్లో ఉన్న వారికి ఎక్కువగా ఇబ్బందులు కలగడము, అతి చలి ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా ఇబ్బంది కలగడము, అంటే ఎక్కువ వేడి ఉన్న ప్రదేశాల్లో నివసించే వారికి, ఎక్కువగా కూల్ అంటే నార్త్ ఇండియాలో ఉండేవారికి, ఇటు సౌత్ ఇండియాలో నివసించే ప్రజల్లో కొన్ని ప్రాంతాల్లో ఉండే వాళ్లకు ఇబ్బందులు తలెత్తడము, తలకు సంబంధించినటువంటి తిమ్మిర్లు కలిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీరు పూజించాల్సిన గ్రహము శని గ్రహము. దానికి సంబంధించిన మంత్రము ఓం శం శనేశ్వరాయ నమః 23 సార్లు తప్పనిసరిగా చదివే ప్రయత్నం చేసుకోండి. అయితే ఇవ్వవలసిన దానాలు నల్ల నువ్వులు, నల్ల మినుములు, నల్లని బెల్లము, నల్లటి వస్త్రాలు దానంగా ఇవ్వగలిగినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. అయితే శనివారం నాడు శని సంబంధించినటువంటి స్తోత్రపారాయణ, ఆలయ దర్శనము చేసినట్టయితే కొంత అనుగ్రహాన్ని పొందుతారు. దీంతోపాటు ఎవరైతే మీ కింది వర్క్ చేసే వాళ్లకు, పని వాళ్లకు, లేబర్ కార్మికులకు అన్న పొట్లాలు కానీ ఆహారాన్ని కానీ ఇవ్వగలిగితే కనుక వాళ్ళు సంతోషిస్తే శని భగవానుడు కూడా సంప్రీతి చెంది తన తీవ్రతను తగ్గించుకుంటాడు. ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన సూచనలు, పరిహారాలు, ఫలితాలు. నమస్తే.